ఇది శ్రీ మహారాజ్ఞి. ఇంతకన్నా వెళితే ఒక్కొక్క నామంతోనే ఉండిపోతోంది. కాబట్టి అలా దాన్ని అక్కడతో ఈ విషయాన్ని మనం గమనించగలిగితే అహంకార పరిత్యాగమునకు ఈ నామం చాలా బాగా మనకి ఉపయుక్తం అవుతుంది. ఎందుకంటే మీ యందు ఏ విభూతి ఉన్నా మీరు దానికి గర్వపడిపోవలసినటువంటి అవసరం ఏముంటుందండి? ఏమీ ఉండదు. ఎందుకనంటే మీరు ఏది చేసినా అమ్మవారి చేతిలో ఉపకరణంగా మీరు చేయగలుగుతున్నారు. మీలోంచి వచ్చేటటువంటి ఏ కదలిక అయినా ఆవిడ అనుగ్రహంతో కదిలింది తప్ప మీదన్న కదలిక ఏం లేదు. కదలికలు ఆగి మీరు ధ్యానం చెయ్యగలిగిన ఆవిడ అనుగ్రహంతోనే కదలికలు ఆగుతున్నాయి. రెండింటికి ఆవిడ కారణం. అందులో మీ గొప్పతనం ఏముంది? మీ గొప్ప అనుకున్ననాడు మీకేమీ అసలు ప్రకాశించదు. నేను వెతుకుతున్నాను అనుకున్ననాడు హనుమకి సుందరకాండలో సీతమ్మ దర్శనం అయిందా? చతురంగుల మాత్రోపినావకాశస్య విద్యతే రావణంత పురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. 4 అంగుళాలు వదిలిపెట్టకుండా వెతికానన్నారు. దర్శనం అవ్వలేదు. అమ్మా నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అన్నారు. అమ్మ నువ్వు దేవివి, నువ్వు క్రీడిస్తావు, ప్రకాశిస్తావు. అమ్మ నువ్వు అనుగ్రహించాలి, నాకు కనపడాలి. నేను నిన్ను చూడడం ఏమిటమ్మా అన్నారు. అంతే. అమ్మవారు అనుగ్రహించి దర్శనమిచ్చి హనుమ సీతమ్మని దర్శనం చేశారన్న కీర్తిని హనుమకి ఇచ్చింది. కాబట్టి మీరు అమ్మవారి చేతి ఉపకరణాన్ని అనుకున్నంతసేపు ప్రకాశిస్తూనే ఉంటారు. పట్టకార నేను పాలగిన్నెని వేడిగిన్నెని పట్టుకున్నాను అని అహంకరించింది అనుకోండి, పట్టుకున్న పైనున్న చెయ్యి వదిలిపెట్టేసింది అనుకోండి, పటకార బతుకు బయటకు వచ్చేస్తుంది. పైనున్న చెయ్యి పట్టుకుంటే పట్టుకున్న దాన్ని అని పటకార అనుకున్నంతసేపు పటకారకు ప్రమాదం లేదు. ఎన్ని గిన్నెలైనా ఎన్ని వేడి గిన్నెలైనా దింపేస్తుంది. నేనే పట్టుకుంటున్నానని పటకార అనుకున్న మరుక్షణంలో పటకార పడిపోతుంది, పాలగిన్నె పడిపోతుంది. పైన పట్టుకున్న చెయ్యి ఒకటి ఉంది, ఆ చేతి పట్టు పటకారలో ప్రవేశించి పటకార వేడి పాలగిన్నెని పట్టగలిగింది. ఈ పైన ఉన్న పట్టుని మీరు పట్టుకోగలగాలి. లోపల పట్టు మీదై ఉండాలి, పైన పట్టు ఈ అమ్మవారిదై ఉండాలి. అమ్మవారు మిమ్మల్ని పట్టుకుంటే ఆ పట్టుకున్న పట్టు సడలిపోకుండా లోపలి పట్టు మీదై ఉంటే ఈ పట్టు గట్టిపడినంత కాలం మీరు పైకి ఎక్కుతూనే ఉంటారు, ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇది జాగ్రత్తగా తెలుసుకోవడమే శ్రీ మహారాజ్ఞి అనబడేటటువంటి శబ్దానికి ప్రధానమైన అర్థం. నా ఇంట అందరికీ ఆకలేసినప్పుడు ఆకలేసిన దానికి సరిపడ అన్నం దొరుకుతోంది అంటే సింహాసనంలో ఉన్నవాడి అనుగ్రహం. ఆ తిన్న అన్నం జీర్ణం అవుతోంది అంటే సింహాసనంలో ఉన్నవాడి అనుగ్రహం. నా ఇంట ఉన్నవాళ్ళు ఎప్పుడూ కళ్ళు తుడుచుకోకుండా సంతోషంగా ఉంటారు అంటే సింహాసనంలో ఉన్నవాడు అనుగ్రహం. వాడు క్రూరుడై నా పట్ల అమర్యాదతో, నా పట్ల తీక్ష్ణ దృష్టితో కాకుండా నా పట్ల ప్రసన్నుడై పరిపాలిస్తున్నాడు. ఎంతో సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు. వాడు పరిపాలకుడు, అందుకని వాడు ఒక్కడే సింహాసనంలో ఉంటాడు. మిగిలిన వాళ్ళందరం సింహాసనంలో ఉన్నవాడిని అర్చించడానికి నేను పీటో గర్భాసనమో వేసుకుంటాను, నేను సింహాసనం వేసుకోను. సింహాసనం ఒక్కడికే. ఎవరికి? ప్రభువుకొక్కడికే. పరిపాలించేవాడెవడో వాడే సింహాసనం మీద కూర్చుంటాడు. మూర్ధాభిషిక్తుడిని చేశారంటారు. ఇంకా పరిపాలన చెయ్యడం మొదలు పెట్టాడు ఈయన. గుర్తేమిటి? ఆయన సింహాసనం మీద కూర్చోబెడతారు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, పరిపాలన చేస్తాడు. అందుకే దానికి పంచముఖము అని, పంచాననము అని పేరు. పంచాననము అంటే విశాలమైనటువంటి ముఖంతో ఉంటుంది. అది సింహము పరిపాలన చేస్తుంది. సింహానికి పరిపాలనాంశ వేరొకరు ఇచ్చింది కాదు, తనంత తానుగా ఉంటుంది. అది సింహం పిల్లైనా సరే పరిపాలనాంశంతో ఉంటుంది. ఆ పరిపాలనాంశ కలిగినటువంటి, పుట్టుకతో పరిపాలనాంశ కలిగినటువంటి సింహం ఎటువంటిదో ఆ సింహమును ఆసనముగా కలిగినటువంటి వాడు కూడా అలా పరిపాలనాంశ కలిగినటువంటి వాడే. అందుకే మనం చూడండి, మీరు పూజ మొదలెడితే దేంతో? ఏదున్నా లేకపోయినా పంచపాత్ర ఉండాలి కదండి. ఆచమనం చెయ్యాలిగా. పంచపాత్ర ఒకటి ఉంటే సంధ్యావందనం అయిపోతుంది. కాబట్టి పంచపాత్ర ఉండేది. పంచపాత్ర అంటే ఏ 5 ఉంటాయండి అందులో? పంచపాత్ర అంటే 5 ఉంటాయని పంచపాత్ర అనరు. దాని ముఖం సింహంలాగే విశాలంగా ఉంటుంది, మధ్యలో సన్నగా ఉండి లోపల సన్నగా ఉంటుంది. ముఖం మాత్రం విశాలంగా ఉంటుంది, లేకపోతే గ్లాస్ అంటారు దాన్ని. పంచపాత్ర పట్టుకెళ్ళాడంటారు. అంటే అది కూడా సింహమే. పంచ అన్న శబ్దంలోంచి తయారైంది పంచపాత్ర అన్నది. అందుకని ఉపాసన కూడా అక్కడే మొదలు. కాబట్టి సింహాసనము, ఈ సింహాసనం మీద కూర్చున్నవాడెవరో ఆయన పరిపాలకుడు. అమ్మవారు ఎక్కడ కూర్చునుంది? సింహాసనం మీద కూర్చునుంది. శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇప్పుడు
ఆ తల్లి సింహాసనం మీద కూర్చునుంటే అందరూ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు అన్నప్పుడు ఏదో ఓ కొయ్య దొంగనో దాన్ని తీసుకొచ్చి దాంతో సింహం తయారు చేసి ఓ ఆసనం వేసి రెండు పక్కల ఇలా సింహాలు పెట్టి దాని మీద ఇలా చెయ్యేసి ఓ మెత్తటి పరుపు వేసి కూర్చోండి అంటారు. సింహాసనం మీద కూర్చున్నాడంటారు. అంతేకాని నిజంగా ఓ సింహాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అయ్యా దీని మీద మీరు కూర్చోండి అంటే ఎవడు కూర్చోడేమో. అలా ఎవరు కూర్చోరు. మహానుభావుడు ఆయన కూర్చున్నాడు అంతే. అయ్యప్ప స్వామి కూర్చున్నాడు. పెద్ద పులి మీద కూర్చున్నాడు. సింహం మీద అసలు ఒకరు అడిగారా అడగలేదా అని చూడకుండా సింహాన్ని నిజంగా తనంత తానుగా వాహనం చేసుకున్నది లోకంలో ఎవరు? మా అమ్మ ఒక్కతే. అమ్మవారు ఒక్కతే సింహాన్ని వాహనం చేసుకుని సింహవాహన అయింది ఆవిడ. ఆవిడికి వేరొకరు సింహం మీద ఆసనం తీసుకొచ్చి నిజంగా కొయ్య దుంగతో చేసిన సింహాసనం మీద కూర్చోబెట్టలేదు. ఆవిడ ఆసనం సింహమే. ఆవిడ సింహం ఎక్కే యుద్ధం చేసింది. సింహాసనం మీద యుద్ధం చేసినప్పుడే మహిషాసురుడి తరపున అంధకుడు వస్తే సింహం మాంసపు ముద్ద చేసి పంజాతో ఒక్క దెబ్బ కొట్టి మింగేసింది. అటువంటి సింహం మామూలు సింహం కాదు. పెద్ద పెద్ద రాక్షసుల్ని పంజాలతో కొట్టి చంపే సింహం అంటే అదేం మందంగా నడవదు ఏనుగులాగా. సింహం పరిగెత్తడం అంటే యుద్ధభూమిలో ఏం రథం వెళ్ళినట్టు ఉండదు. అటువంటి సింహం మీద ఆవిడ కూర్చుంటుంది. ఆవిడ కూర్చున్నప్పుడు సింహం మీద కూర్చుంటే ఎలా ఉంటుంది? సింహమే అలా ఉంటే సింహం మీద కూర్చుని సింహం వేగానికి ఒరిగిపోకుండా తాను కూడా కదులుతూ అంతకన్నా ఉగ్రంగా కూర్చుని చంపుతుంది. మరి అటువంటి చంపే అమ్మని ఉపాసన చేయడం భయం కాదా? కాదు. అమ్మ చంపేది నీ శత్రువుల్ని, నిన్ను కాదు. ఆ అమ్మ నీ పట్ల ప్రసన్నమూర్తి. నీ కోసం వీధిలో వాళ్ళతో దెబ్బలాడుతున్న నీ అమ్మ నీ పట్ల కారుణికురాలు. ఆమె పట్ల నీకు భయం ఎందుకు? ఆవిడకి సహజంగా సింహం వాహనం. అందుకని శ్రీమత్ సింహాసనేశ్వరీ దేవి భాగవతంలో వ్యాసుడు అంటాడు, శ్వేతానన కృష్ణనేత్ర సంరక్తాధర పల్లవ తామ్రపాణి తలాకాంత దివ్యభూషణ భూషిత అష్టాదశ భుజాదేవి సహస్రభుజమండిత సంభూతాసురనాశాయ తేజోరాశి సముద్భవ అంటాడు. తేజోరాశి, ఒక పెద్ద తేజస్సు తీసుకొచ్చి కూర్చోపెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆవిడ. అష్టాదశ భుజాదేవి 18 చేతులతో ఆవిర్భవించింది. ఇలా చూసి అమ్మవారికి 18 చేతులు అనుకున్నారంతే. సహస్ర భుజమండిత 1000 భుజాలైపోయాయి. ఎప్పుడైపోయాయి ఎవరికి తెలియదు. సింహం మీద కూర్చొని మహిషాసుర మర్దనం చేసినప్పుడు అలా చేసింది. అంతే. దేవతలందరూ ఆ సింహం మీద వెడిలి మహిషాసుర మర్దనం చేస్తున్న తల్లిని చూసి అయిగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే అని మనం శారదా నవరాత్రుల్లో అనుసంధానం చేస్తుంటాం కదా. స్తోత్రం చేశారు. మీరు నిజంగా సింహవాహన ఎవరు? ఆ తల్లే. ఆవిడ సహజంగా సింహము వాహనముగా కలిగినది కాదు. ఆ సింహాసనంలో ఉన్నటువంటి తల్లికి భయపడి ఈ లోకంలో ఉండేటటువంటి పరిపాలన అంతా జరుగుతోంది. పరిపాలన దేని వల్ల జరుగుతుంది? ప్రభువు అన్ని వేళలా అందరి మధ్య ఉండి ఉద్యోగుల మధ్యలో పనిచేయడు. ప్రభువు ఎక్కడో ఉంటాడు. కానీ ఎందుకు భయపడతారు? అమ్మో ఆయనకి తెలిసిందంటే అని భయపడుతుంటారు.